చెన్నై లవ్ స్టోరీ నాకైతే అంత ఏం నచ్చలేదు అయ్యా చెప్పాలని అంటే. ఫస్ట్ హాఫ్ బాగుంది అండ్ గౌరీప్రియ రెడ్డి యాక్టింగ్ బాగుంది. సో ఆ రెండింటి కోసం చూడాలనుకుంటే సినిమా చూడొచ్చు. మరీ బ్యాడ్ ఫిలిం అయితే కాదు. సెకండ్ హాఫ్ మరీ వరస్ట్గా అనిపించింది కానీ బట్ ఫస్ట్ హాఫ్ చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారు అండ్ స్టోరీ కూడా బాగానే ఉంటుంది. ఆ లవ్ స్టోరీ థీమ్ ఏదైతే తీసుకున్నారో అది ఫస్ట్ ఆఫ్ లవ్ స్టోరీ మీదనే ఆ ఇంట్రడక్షన్స్ ఏదైతే సీన్స్ ఉంటాయో అదంతా చాలా బాగా పోర్ట్రే అవుతుంది అండ్ క్యారెక్టర్స్ కూడా మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఫస్టే మనకి హీరోయిన్ ఒక ట్రామాలోకి వెళ్తుంది, ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది, అది ఎందుకు వచ్చిందని చెప్పి దాని నుంచి తను బయటకు ఎలా వచ్చింది, హీరో క్యారెక్టర్ దానికి ఎలా హెల్ప్ చేశాడని చెప్పి ఆ సెటప్ ఏదైతే ఉందో ఆ సెటప్ చాలా బాగుంది. అండ్ తర్వాతకి కొంచెం బాగుంది, ఫస్ట్ ఆఫ్ బ్యూటిఫుల్గా ఏదో జరుగుతుంది క్యూరియస్గా ఇంట్రెస్టింగ్గా అన్నప్పుడు ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ వస్తుంది. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అది కొత్తదని కూడా కాదు, మనం చాలా సినిమాల్లోనే చూసాము, అది ఇంకా బెటర్గా హ్యాండిల్ చేశారు మనం చూసిన వేరే సినిమాల్లో అదే పాయింట్. బట్ ఈ సినిమాలో ఆ పాయింట్ని డీల్ చేసిన విధానం నాకు అంతగా పర్సనల్లీ నాకు అంతగా నచ్చలేదు. యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి గౌరీప్రియ రెడ్డి యాక్టింగ్ చాలా బాగా చేసింది అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళకి కూడా పెద్ద స్కోప్ ఏం లేదు కానీ బట్ దే డిడ్ ప్రిటీ వెల్. బట్ కిరణ్ అబ్బవరం ఫస్ట్ నుంచే నాకు కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అంటే యాక్టింగ్ కనబడదు. బేసిక్గా ఏదో డైలాగ్ నోట్తో చెప్తున్నట్టు ఉంటుంది కానీ ఆ ఎక్స్ప్రెసివ్ ఐస్ కానీ లైక్ బాడీ లాంగ్వేజ్లో కానీ ఆ యాక్టింగ్ అనేది మనకి ఎక్కడ కనబడదు ఫస్ట్ నుంచి. అండ్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ థింగ్ ఏదైనా నాకు సినిమా చూడబుద్ధి కాలేదు అని అంటే అది కిరణ్ అబ్బవరం యాక్టింగే. అండ్ స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకా బెటర్గా తీసుకెళ్ళి ఉంటే బాగుండేది కానీ బట్ సెకండ్ హాఫ్లో కంప్లీట్ డిఫరెంట్ టర్న్ తీసుకుంటుంది అండ్ అది అంత ఎంగేజింగ్గా కానీ ఎక్కడికి లేదు. అండ్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా లాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ ట్విస్ట్ ఏంటో అంటే లైక్ ఎలా కంక్లూడ్ చేయాలనుకున్నారు తొందర చెప్తే అయిపోతుంది అనిపించింది. సింపుల్గా చెప్పాలంటే గౌరీప్రియ రెడ్డి యాక్టింగ్ కోసం అండ్ ఫస్ట్ హాఫ్ కోసం సినిమా చూడాలి కానీ బట్ కిరణ్ అబ్బవరం అసలు కొన్ని సీన్స్ అయితే టార్చర్ అనిపిస్తుంది స్క్రీన్లో చూడడానికి. స్క్రీన్ ప్లే దగ్గరికి వచ్చేసరికి ఈ సినిమా స్టోరీ బై సాయి రాజేష్, తర్వాత డైరెక్షన్ రవి నండూరి అనుకుంటా అతను చేశాడు. అదే స్టోరీలో బేసిక్గా సెకండ్ హాఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఉన్నంతలో ఆ కొత్త డైరెక్టర్ రవి నండూరి అతను చాలా బాగా చేశాడు అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ అదే స్టోరీలో ఇంకా సెకండ్ హాఫ్లో అంత బోరింగ్గా ఉన్న తర్వాతకి ఇంకెవరు సేవ్ చేయలేరు. మ్యూజికల్గా చూసుకుంటే ఒక్క పాట తప్ప మిగతా ఏవి నాకు అంతగా ఏం అనిపించలేదు అండ్ బీజిఎమ్స్ కూడా అంతగా ఏమనిపించలేదు. మణిశర్మ మ్యూజికల్ కమ్బ్యాక్ అది ఇది అన్నారు కానీ బట్ నాకు అంత కమ్బ్యాక్ లాగా ఏమనిపించలేదు. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు కనుక మీరు సినిమా చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే అంతగా ఏం నచ్చలేదు జస్ట్ ఫర్ గౌరీప్రియ రెడ్డి యాక్టింగ్ అండ్ ఫస్ట్ హాఫ్ కోసం. బట్ అంతగా పోయి చూడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై. థ్యాంక్ యూ.